హలో అండి, ఎలా ఉన్నారు? మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజ చేసుకొని వంట పని దగ్గరికి వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయింది. మొన్న కరివేపాకు కారం చేస్తే చాలా బాగుందిలే అని చెప్పేసి ఇంటి పక్కన చెట్టు ఉంటే కరివేపాకు అయితే తీసుకొని వచ్చారండి. ఇంకా దాన్ని కూడా శుభ్రంగా వలిచేసుకొని 2 సార్లు జాడిచ్చేసి నీళ్ళల్లో మంచిగా ఆరపెట్టేశాను. సాయంత్రం కరివేపాకు కారం అయితే కొట్టుకోవాలి. ఇంక ఈరోజు లంచ్ బాక్స్లో కోసం అని చెప్పేసి సింపుల్గా ఎగ్ పొరుటు అయితే చేస్తున్నానండి. ఎప్పుడు కోడిగుడ్డు పొరుటు చేసినా దాంట్లోకి చునులపాయ కారమో సంబార కారమో వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా మంచిగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత కోడిగుడ్లు కూడా కొట్టేసుకొని మంచిగా కొంచెం ఉప్పు చల్లుకొని దించుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా కారంతో కూడా పని ఉండదు, పచ్చిమిరకాయలు ఉన్న కారమే సరిపోతుంది. ఇంకా వేడివేడి అన్నంలో ఇంట్లో ఎట్లాగా పచ్చళ్ళు ఉంటాయి కదా, ఈరోజు అయితే నేను గోంగూర పచ్చడి అయితే పెట్టాను. గోంగూర పచ్చడితో పాటు కోడిగుడ్డు పరుటు నంచుకొని తిన్నాము, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్.